హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను మెత్తని ఆనియన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈవినింగ్ అయితే చాలు, స్నాక్స్ అంటే మనకు ఏం గుర్తొస్తాయి? బజ్జీ, పునుగులు, పకోడీలు ఇవే కదా. ఎప్పుడు క్రిస్పీ పకోడీ అయినా ఒక్కసారి ఇలా సాఫ్ట్గా పకోడీని ప్రిపేర్ చేసి చూడండి. బయట క్రిస్పీగా, లోపల కొంచెం ఫ్లఫీగా, చాలా టేస్టీగా ఉంటాయి. మన ఛానల్లో మీరు చూస్తున్న ఈ వీడియోకి గాను గివ్ అవే రన్ అవుతుంది. గివ్ అవేకి సంబంధించిన పూర్తి వివరాలు వీడియో చివరిలో ఉంటాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మరి ఆనియన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దామా? లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 4 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ ఆనియన్ పకోడీకి సన్నగా నిలువుగా కట్ చేయకూడదండి, ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 200 గ్రాముల శనగపిండి, 3-4 పచ్చిమిర్చిలను ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. సన్నగా తరిగిన 2 రెమ్మల కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లాన్ని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాముని కొద్దిగా ఇలా క్రష్ చేసుకుని వేసుకోవాలి. వాము వేస్తే పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. నీళ్లు పోయకుండా ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వేడి నూనెను 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. వేడి నూనె యాడ్ చేయడం వల్ల పకోడీ పైన క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేసిన వెంటనే చేతులు పెట్టేయకుండా సైడ్ నుంచి పిండి వేస్తూ ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కలిసేలాగా ఆయిల్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. మనం చేసేది మెత్తని పకోడీ కాబట్టి కొంచెం పిండి లూజ్గానే కలుపుకోవాలి. మరీ పల్చగా చేసినా కూడా పకోడీలు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి కాబట్టి ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. ఒకవేళ పిండి మరీ లూజ్గా అనిపించింది అనుకోండి, కొంచెం శనగపిండి వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు పకోడీలను ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా పకోడీలు వేసుకోవాలి. ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా చిన్న పకోడీలాగా వేసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ పకోడీలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకునే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేశారంటే పకోడీలు మాడిపోతాయి కానీ అసలు ఉడకవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన పిండిని కూడా ఇలానే పకోడీలాగా వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పకోడీలు 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పకోడీలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక వీటిని తీసి ఒక టిష్యూస్ ఉన్న బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, వేడిగా పకోడీలు తయారైపోయాయి. వీటిని ఆనియన్ పకోడీ అంటారు, ఆనియన్ బజ్జీ అని కూడా అంటారు. తప్పకుండా ఒకసారి ఇలా నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతాయి. పిల్లలకైతే వీటిని టమాటో సాస్తో సర్వ్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీకు నచ్చింది కదా? తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ గివ్ అవే గురించి తెలుసుకుందాం. మీరు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న గిఫ్ట్స్లో ఏ గిఫ్ట్నైనా మీరు గెలుచుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సింది చాలా సింపుల్ అండి. అందులో మొదటిది, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకోండి, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండవది, ఈ వీడియోని లైక్ చేయాలి. మూడవది, వీడియో కింద కామెంట్ చేయాలి. నాలుగవది, ఈ వీడియోని ఏదైనా వాట్సాప్ గ్రూప్కి షేర్ చేయాలి. ఈ గివ్ అవే ఎంట్రీస్ ఏప్రిల్ 19 వరకు ఓపెన్లో ఉంటాయి. ఏప్రిల్ 20వ తేదీ 2 లక్కీ విన్నర్స్ని సెలెక్ట్ చేసి వారు పంపిన కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్, యు ఆర్ ద విన్నర్ అని రిప్లై ఇస్తాము. ఏప్రిల్ 20వ తేదీ మీరు ఈ వీడియో కింద పెట్టిన కామెంట్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. విన్నర్ అయిన వారు మీ అడ్రస్ని, మొబైల్ నంబర్ని మేము పంపించిన ఈమెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది. మేము మీకు కాంటాక్ట్ చేసి
ఫ్లిప్కార్ట్ నుంచి కానీ అమెజాన్ నుంచి కానీ మీ గిఫ్ట్ని మీకు సెండ్ చేస్తాము. అంతేకాదండి, ఇలాంటి గివ్అవేస్ మన ఛానల్లో ప్రతి నెల ఉంటాయి. మీరు ఈ గివ్అవేస్ని మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.